నా చివరి కోరిక మహేష్ గాడ్స్ అనేటువంటి చివరి కోరిక తిన్మార్ మల్లి అని చెప్తున్నాడు. గో తిన్మార్ మల్లన్న 2019లో 2020లో మా ప్రజలకు ప్రశ్నించే గొంతుగా ఉన్న తీర్మార్ మల్లన్న కావాలని కోరుకుంటున్నాను. ఎవరి ఛాయ పైసలకు రోషంతో ఎవ్వరి యానికి వచ్చి అంగీ లాగు తప్ప ఏమీ లేని చింతపండు మల్లన్న మాకు కావాలని కోరుకుంటున్నాను. ఇంకా కూడా చెప్తున్నారు రే రండా, ఇంకా కూడా చెప్తున్నాను 7200 7200 మంది ఎలమోల ఇండ్లు వాళ్ళందరి కాడికి పోయి మరి వాళ్ళందరూ అవినీతి బయట వేయాలని కోరుతా ఉన్నాం. ఇంకా కూడా చెప్తున్నా 20,000 కోట్ల ఆస్తి సంపాదించిన అని చెప్పుకునే రండా 20,000 కోట్లు యూట్యూబ్ నుంచే వచ్చినని లైఫ్ టైం రెవెన్యూ ఈ ప్రజలకు చూపించాలి. ఇంకోటి మహేష్ గాడ్స్ అనేటోడు ఏ రెడ్డోల కాడ పైసలు తీసుకుంటో నిరూపించాలి. మహేష్ గాడ్స్ అనేటోడు ఏ పర్సనల్ ఖర్చుతో తిడుతుండో నిరూపించాలి. మహేష్ గాడ్స్ అనేటోడు శనార్థి తెలంగాణ పేపర్ చదవడం తప్ప ఎక్కడైనా ఆయన కుటుంబ సభ్యులను వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అన్నదమ్ములను వాళ్ళ బిడ్డలను ఎప్పుడైనా తీస్తే నిరూపించాలి. నా చివరి కోరిక రండా, నా చివరి కోరిక కూడా చెప్పిన కాబట్టి మరి మనకోవచ్చా నా మీద ఇగో నాకు ఇట్లా గీరుకున్నా రోడ్డు మీద పోతుంటే గుద్దినా లేదు నా ఆఫీస్ మీకు వచ్చి వచ్చినా ఈ రాష్ట్రంలో నాకు ఎవరితోని విభేదాలు లేవు. ఒకే ఒకటి చింతపండు మల్లి గారు ప్రశ్నిస్తే తట్టుకోలేక నా పైన దాడి చేయాలని బహిర్గంగా చెప్తుండు. వాని కెమెరామ్యాన్ చెప్తుండు, వాని పర్సనల్గా ఉండేటోడు. నేను చెప్తున్నా చింతపండు మల్లన్న అనే తీర్మారం మల్లన్న ఎమ్మెల్సీ అనే వ్యక్తి నేను రేపు ఒకవేళ వస్తే నా సావుకు వాడే కారణం నీది నా మరణ వాగ్మూలం. ఈ రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నా, ఇదే నా మరణ వాగ్మూలం తీసుకొని వానికి శిక్షించాలని కోరుతా ఉన్నా. ముందే చెప్తున్నా, అమ్మల గురించి మాట్లాడుతున్నావు కదా, బీసీ తల్లులందరూ వెళ్ళారా? బీసీ బీసీ తల్లిపాలు తాపిన బిడ్డలందరూ లంజొడుకులు వాడుతానా? బీసీ తల్లిపాలు అయిన బిడ్డలందరూ లంజొడుకులు మళ్ళా కూడా వాడుతున్నాయి. ఇంకోటి ఆ తీన్మార్ మల్లను ప్రశ్నించిన ఛాయపాయి గుట్టులందరూ లంజొడుకులు వాడుతున్నాయి. మీకు కావాలంటే మా ఛానల్లో వీడియో ఉంది, చూసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా. ఇంకేంది, బీసీ తల్లిపాలు తాగిన బిడ్డలందరూ ఆడంగి నా కొడుకులు. బీసీ తల్లిపాలు తాగిన బిడ్డలందరూ ఆడంగి నా కొడుకులు. ఇది ఓన్లీ తీన్మార్ మల్లన్న తల్లి గుట్టోళ్ళు మాత్రమే మంచోళ్ళు, ఓన్లీ తీన్మార్ మల్లన్న తల్లి గుట్టోళ్ళు మాత్రమే ప్రశ్నించే గొంతులు, ఓన్లీ తీన్మార్ మల్లన్న తల్లి గుట్టోళ్ళు మాత్రం మగపుట్టుగా పుట్టినోళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో 1000 మంది చూస్తే 1000 మంది లైక్ చేయండి. సరే 2000 మంది చూస్తే 2000 మంది లైక్ చేయండి. లైక్ చేయకపోతే ఈ వీడియో ఎట్లయినా సరే ఆపాలని చెప్పేసి చింతపండు మల్లేష్ ట్రై చేస్తుండు. సో దయచేసి చేతులు జోడించి కోరుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ చేయరి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదే రకంగా ఒక పోలింగ్ కూడా పెట్టినా, ఆ పోలింగ్ కూడా రెస్పాండ్ కాండి. వార్తలు కూడా చదువుతా. వార్తల కంటే ఫస్ట్ మీరు ఇందాక నుంచి మన ఛానల్లో ఒక వీడియో రన్ అవుతా ఉంది. సో ఆ వీడియో గురించి మాట్లాడిన తర్వాత మిగతా విషయాలకు పోదాం. ఇలా ఎవరెవరు ఏమేమి వార్తలు రాసినది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో టైటిల్ పెట్టినా. సో టైటిల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించిన గొంతుక. ప్రశ్నిస్తే పర్సనల్ లైఫ్ మీదకి వెళ్తున్నారు, ఫ్యామిలీ లైఫ్ మీదకి వెళ్తున్నారు. ప్రశ్నిస్తే ప్రశ్నించాలి, ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి, కానీ ప్రశ్నిస్తే ఫ్యామిలీ మీదకి పోవద్దు. అయితే చింతపండు మల్లేష్, అరే లత్కోరు నీకేరా వీడియో, అంకితరా గురువా పెద్ద గురువు, ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి. లేదు వాడు నా స్థాయి కాదని నువ్వు నిజంగా అంత గజ్జలకు దమ్ముంటే వదిలేయాలి. గజ్జలకేమో దమ్ము లేదు, కానీ నేను మొనగానని ఎగరాలి. ఇప్పుడు మహేష్ గాడ్సే ప్రతిరోజు వార్తలు చదువుతుంది. అన్ని పేపర్లో ఒక లుచ్చ పేపర్ కూడా ఉన్నది. సో దీంట్లో సామాజిక న్యాయం ఎంతుంది? మా గురువు నేర్పిందే మాట్లాడుతున్నాయి. సామాజిక న్యాయం ఎంతుంది? ఇందులో ప్రజల కోణం ఎంతుంది? ఇందులో బ్లాక్మెయిల్ ఎంతుంది? ఇందులో ప్రజల్ని మోసం చేసిన తత్వం ఎట్లుంది? ఇందులో ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు? మరి వేరే పత్రికల సామాజిక స్పృహ ఎట్లుంది? మావోని సామాజిక స్పృహ ఎట్టుంది? కాంగ్రెస్ పార్టీ జోకుడు వేరే వాళ్ళ పేపర్లు ఎట్టున్నాయి, మావోని పేపర్ ఎట్టుంది? వార్తా పేపరు ఓ 7 పేపర్లు చదివితే 7 పేపర్లు ఒక పేపర్ ఆ బోర్డులింగం కాడు. ఎవడాడు బోర్డులింగం అంటే చింతపండు మల్లిగాడు. 7గురికి నొప్పి లేలే, ఒకే ఒక బోర్డులింగానికి మనం చదివే వార్తలు నచ్చలేవట.
సరే నచ్చపోతా వదిలే. నేను రాజకీయమే మాట్లాడుతున్నా, ఎవరి పర్సనల్ లైఫ్లో పోలే, ఎవరు అమ్మల్ని ఎవరు అయ్యల్ని నేను తిట్లే. లేదు తిట్టినట్టు నిరూపిస్తే షబ్బాస్ షబ్బాస్. నేను ఇప్పుడే చెప్తున్నా కల్తీ కొడుకులు ఉంటారు అని నా ఛానల్ రీడ్ అయినప్పుడు చెప్పిన. ఆడు ఎవడో కూడా నేను చెప్పలే, వాడు మల్లన్నని చెప్పలే, రగని చెప్పలే, ఇంకోడని చెప్పలే. కల్తీ కొడుకులు నా ఛానల్ లీడ్ అయితే రాక్షసానంద ముంతురు అన్న రోజు మాట్లాడినా. అది ఎవరి పేరు కూడా చెప్పలే. నేనే ఊరుకొస్తారు కొడుకులు. ఇప్పుడు మహేష్ గాడ్సే ఏ రోజన్నా తీన్మార్ మల్లన్న, ఎడిటర్ తీన్మార్ మల్లన్న అమ్మ గురించి, ఎడిటర్ తీన్మార్ మల్లన్న నాన్న గురించి, లేదంటే వాళ్ళ భార్య గురించి, వాళ్ళ పిల్లల గురించి ఏనాడన్న మాట్లాడి నిరూపిస్తే ముక్కు నెల రాసి క్షమాపణ చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డ మల్లేష్ పటేల్. నేను ఒక యాదవ్ బిడ్డగా అడుగుతున్నా ఈరోజు, ఎందుకంటే కులాల కుంపటి ఎట్లా పెట్టాలో నాకు కూడా తెలుసు. ఇప్పుడు మహేష్ గాడ్సే తప్పు చేసిండు, చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఆల్రెడీ పెడుతూనే ఉన్నావు. ఇంకోటి, ఈ రాష్ట్రంలో నువ్వు కేసీఆర్నే పడగొట్టిన మునగాని, కేసీఆర్ని దింపేసిన మొగోడివి అని నువ్వు చెప్పుకుంటున్నావు. మరి నా వల్లే ప్రభుత్వం వచ్చింది అని చెప్పుకుంటున్నప్పుడు ఎవరైతే ప్రభుత్వం వచ్చిందని టేకదారు అనుకుంటారో మరి వాళ్ళే కూడా ప్రశ్నలు కూడా ఎదుర్కోవాలి. ప్రభుత్వం తన వల్లే వచ్చిందని చెప్పినప్పుడు ప్రశ్నలు కూడా తనకే వస్తాయి. ఇదే నేను చేసిన పని. కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు కేసీఆర్ను ప్రశ్నించిండు, సింతపండు మల్లన్న తెచ్చిన కాంగ్రెస్ అధికారులు కాంగ్రెస్ మల్లన్నను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు ముడ్డి మీద దంగిరా, మంత్రి పదవి అయిపోతే తెలగొట్టారా, నాకు సంబంధం లేదు. ఇంకోటి భాష ఇగో మా సింతపండు మల్లేసి అమ్మల్ని అయ్యల్ని అక్కల్ని పిల్లల్ని తిట్టిస్తాడు, నేను తిట్టియలే అంటాడు. బూతులు తిట్టొద్దు అని పత్తిత్తు లేక పతివత నిధులు చెప్తాను. మరి ఒక సాటి జర్నలిస్ట్ గా నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా. అన్ని పేపర్లో నీదో పేపర్, నీ దాంట్లో సామాజిక న్యాయం ఎంత. చాట్ జీపీటీ చింతపండు రేపు చాట్ జీపీటీని అడుగు. ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, వెలుగు పేపరు, నమస్తే తెలంగాణ పేపరు, దిశ పేపరు, శనార్థి తెలంగాణ కూడా చాట్ జీపీటీని అడుగు. శనార్థి తెలంగాణ కూడా చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ చెప్తుంది ఎంత బ్రహ్మాండంగా మహేష్ గాడ్సే నికార్సుగా నమస్తే తెలంగాణతో పాటుగా, వెలుగుతో పాటుగా, ఆంధ్రజ్యోతితో పాటుగా, ఈనాడుతో పాటుగా శనార్థి తెలంగాణ ప్రశ్నిస్తున్నాడు అని చెప్తుంది చాట్ జీపీటీ. లేదంటే నా వీడియో తీసుకొని నేను రిపోర్ట్లు కొట్టను, స్ట్రైక్ లేను, నాకు అట్లా 2 అలవాట్లు లేవు. నీలక 2 అలవాట్లు లేవు. నీలక ఈ లంగా ఎవరాలు నాకు తెలియదు. అందుకే నా వీడియో తీసుకో, ఇది ఫ్రీ నీకోసం. తీసుకొని చాట్ జీపీటీని అడుగు. మహేష్ గాడ్సే నువ్వు ఇందులో సామాజిక న్యాయం ఎంత ఉన్నది, ఇందులో ప్రజల కోణం ఎంత ఉన్నది, ఇందులో చేరికల జోరు ఏ రకంగా ఉన్నది, ఇందులో నిజమైన బీసీల వాదం ఎంత ఉంది, ఇందులో రెడ్డెల ఉచ్చదాగింది ఎంత ఉంది, ఇందులో ఎలమల ఉచ్చదాగింది ఎంత ఉంది, ఇందులో ఎన్ని అంగిలావులు ఉన్నాయి, ఎన్ని 7000 ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, చాయ్ పైసలు ఉన్నాయా లేవా, ఇవన్నీ దీంట్లో నేను చాట్ జీపీటీని అడిగిన. చాట్ జీపీటీ అడిగితే రోజు నా నోట్లోకి వెళ్ళి చెప్తాను చాట్ జీపీటీ. లేదు మహేష్ గారు చాట్ జీపీటీ నుంచే తీసుకుంటున్నా, లేదు నువ్వు నా వీడియో వేసుకొని దిస్ వీడియో ఇస్ టేకెన్ ఫ్రమ్ చాట్ జీపీటీ ఆర్ నాట్ అని అడుగు. సీరియస్ ఓకే అని నేను అనను. టాక్ టు మహేష్ సీరియస్ ఓకే అని నేను అనను. నేను ప్రాపర్గానే మాట్లాడతా, ప్రాపర్గా నాకు వస్తుంది. కావాలంటే ఇంటర్వ్యూ చేసుకుందాం. ఐఎల్స్ రాసిన అప్పట్లోనే నాకు 7 పాయింట్స్ వచ్చినాయి. ఐఎల్స్ అంటే తెలుసుగా, ఇంగ్లీషే మాట్లాడలే. నీకు చదువు రాదు నాకు తెలియదు కదా, నీ కుక్కలకు వస్తుందో నీకు వస్తుందో నాకు తెలియదు. సో ఇప్పుడు నాకు వస్తుంది కాబట్టి చెప్తున్నా. మల్లేష్ చాట్ జీపీటీని అడిగితే ఇలా రెడ్డిలో ఉచ్చదాగిన కోణం ఉందని చెప్పింది నాకు. ఆ రెడ్డిలో ఉచ్చదాగిన కోణం కాంగ్రెస్ లా జోకిండని చెప్పింది. ఆ కోణం ప్రకారం నేను మాట్లాడినా. అయితే నీ భావజాల వ్యాప్తిని 200 ఛానళ్లు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఇది అన్నగారు ముడ్డి మీద దాన్ని ఎలా కొట్టినాక క్యూనిస్ నుంచి 200 ఛానళ్లు టెలికాస్ట్ చేస్తున్నాయి. ఇది ఒకప్పుడు బీసీల బిడ్డలు, ఎస్సీ ఎస్టీల పైన రిపోర్ట్లు కొట్టి ఛానల్ స్ట్రైక్ చేసిన రండగాని వీడియోలు, బీసీ ఎస్సీ ఎస్టీల పైన అంటారుగా కేసులు పెట్టి ఛానల్ లీడ్ చేసిన రండగాని ఛానల్ వీడియోలు 200 ఛానల్ పెడుతున్నాయి లైవ్. ఓకే, ఇంకా ఈ లంగలెక్క గురించి నేను మాట్లాడా. ఒకే ఒక ఛానల్ మహేష్ గాడ్సే అసలు సిసలైన శనార్థి తెలంగాణ భావజాలం చెప్తుంది. శనార్థి తెలంగాణ భావజాలం చెప్తుంది. జర్నలిస్ట్గా నా తత్వం అది, నా విధానం అది. ప్రజలకు మేలు జరగాలి. ఎవరికి ఇలా పర్సనల్ గర్జులు, రాజకీయ ప్రయోజనాలు ఉండవు, అంతా ప్రజల ప్రయోజనం ఉంటుంది. సో ప్రజలకు 6 హామీలు ఎక్కడ పోయినాయి, ప్రజలకు ఇచ్చిన ఆలియపోతే నేనే మీకు ఇస్తాను ఎక్కడైనా అడిగినా బరాబర్ అడుగుతా కూడా. ఈరోజు కూడా
మరి అడిగితే సమాధానం చెప్పాలి. ఏ కోణం ఉంది, ఏం కథ, ఇలా ఎంకరెడ్డి కోణం లేదు, ఎంగిలి మెతుకులు వేసింది కాబట్టి ఎంకరెడ్డి కోణం రాదు. అన్ని పేపర్లు వస్తుంది, మరి ఆ కోణం తెలవాలి కదా మనకు కూడా. సో మరి ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అమ్మల్ని అక్కల్ని తిట్టిస్తాను కదా. ఒక్క నిమిషం. చింతపండు మల్లేషు 200 ఛానళ్లలో లైవ్ వస్తే భయపడని మల్లేషు మహేష్ గాడ్సే ఛానల్లో ఒకటే వీడియో, జస్ట్ సింగిల్ వీడియో. ఛానల్ స్ట్రైక్ చేసినాం, డిలీట్ చేసినాం, ఇంకేం చేసినాం, మనకు ఏం మిగలేకపోతున్నాం. ఇంకోటి ఇక చిలక ప్రవీణ్ మీదనో, టీవీ క్రాంతి మీదనో, ఇక పాము రఘు మీదనో, ఇంకోరి మీదనో అందరి మీద ఇంకో వాడు అటలంగా విటలంగా వీటి దీన్ని ఉంచుకుంటూ వాడు దాన్ని ఉంచుకుంటూ వాడు దాని కాడ వేయండి వీటి దీని కాడ వేయండి పక్కలేసి పైసలు సంపాదించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాం. పక్కలేసి మళ్ళరా పక్కలేసి బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించి ఆ వీడియోలు తెచ్చుకొని బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించుకొని ఇలా పక్కలేసే తత్వం నీకుంది కాబట్టి వాళ్ళ పక్కలు వేయించుకుంటా వాళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీలని జర్నలిస్టులని. ఒరే రండా నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేయరా, నన్ను కూడా ఒక అమ్మాయిని గుంజినాను, ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినాను, లేదంటే ఈ రెడ్డోని కాడ పైసలు తెచ్చుకున్నాను, గా రెడ్డోని కాడ పైసలు తెచ్చుకున్నాను, గా పార్టీని కాడ పైసలు తెచ్చుకున్నాను, ప్రూవ్ చేయరా రండా అన్న. అరే ఏమన్నారా, ప్రూవ్ చేయరా అన్న. నువ్వు అమెరికాలో కూడా 7వ అంచెతో తీసుకొచ్చే దమ్మున్న డాక్యుమెంట్ తెచ్చే మొగోడు మహేష్ గాడ్సే పని తేలేవారా? తేలేక పర్సనల్ లైఫ్ మీదకి ఎందుకురా? మీ అమ్మని ఎప్పుడన్నా నేను తిట్టినా సుబి, మీ తండ్రిని ఎప్పుడన్నా తిట్టినా సుబి, నీ భార్యని ఎప్పుడన్నా తిట్టినా. ఆడవాళ్ళని గౌరవించే తత్వం నాకుంది, అమ్మతాను అనుకున్న విలువ నాకుంది. నువ్వు మరి బీసీ తల్లిపాలు తాగితే మరి బీసీ బిడ్డను అమ్మల గురించి మాట్లాడుతున్నావు కదా. బీసీ తల్లులందరూ ఎల్లారా? బీసీ బీసీ తల్లిపాలు తాపిన బిడ్డలందరూ లంజోడుకులు వాడుతానా? బీసీ తల్లిపాలు తాగిన బిడ్డలందరూ లంజోడుకులు మళ్ళా కూడా వాడుతున్నాయి. ఇంకోటి ఆ తీన్మార్మలను ప్రశ్నించిన ఛాయపాయి గుట్టులందరూ లంజోడుకులు వాడుతున్నాయి. మీకు కావాలంటే మా ఛానల్లో వీడియో ఉంది, చూసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా. ఇంకేంది, బీసీ తల్లిపాలు తాగిన బిడ్డలందరూ ఆడంగి నా కొడుకులు. బీసీ తల్లిపాలు తాగిన బిడ్డలందరూ ఆడంగి నా కొడుకులు. ఇది ఓన్లీ తీన్మార్ మల్లన తల్లి గుట్టోలు మాత్రమే మంచోళ్ళు, ఓన్లీ తీన్మార్ మల్లన తల్లి గుట్టోలు మాత్రమే ప్రశ్నించే గొంతులు, ఓన్లీ తీన్మార్ మల్లన తల్లి గుట్టోలు మాత్రం మగ పుట్టుగా పుట్టినోళ్ళు. ప్రాపర్ గా పాయింట్ మీద మాట్లాడతా. నేను ఇక్కడ ఎవ్వని తల్లిని అవమానించే తత్వం నాకు లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో రికార్డు మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. మీరు కావాలంటే మన ఛానల్లో లైవ్ రన్ అవుతుంది. ఈ మాటలు అన్నారా లేదా? అరే రండా మల్లిగా నీకే చెప్తుండ్రా. ఇప్పుడు మా ప్రజల్ని అడిగినరా, ఇగో బూతుల గురించి మీకు సాక్ష్యం కావాలి కదనే. ఇంకో మీది ఇక ఈ ఊరి మీద కొద్దిగా కుక్కలను పొద్దుగాల మబ్బుల పల్లని పెడతాడు మా ఊడు. ఏం పడి మబ్బుల అంటే చీకట్లనేమో జానీవాకర్ బడి పెడతాడు, పొద్దుటిలేమో మబ్బుల బడి పెడతాడు. ఈ జానీవాకర్ బడి ఫెయిల్ అవుతుంది, వర్కౌట్ అయితే లేదు. ఆ మనతోలి వెలుగు రగ్గాంతోనేం కాలే, వీటితోనేం కాలే. ఇప్పుడు మబ్బుల బడిలో పెట్టిన ప్రోగ్రామ్. ఇగో మహేష్ గాడ్సే మీదకి సోషల్ మీడియా వారియర్స్ మలియాన్ ఉచ్చదాగిన కుక్కలు అని పెట్టరు. దాని పేరు అట్ట పెట్టకు, మలియాన్ ఉచ్చదాగిన కుక్కలు అని పెడితే, ఇంకోటి పిచ్చలు వీకిన కుక్కలు అని పెడితే సెట్ అవుతుంది. ఇక ఆ కుక్కల్ని నా స్థాయి కాదుగా మహేష్ గాడు చాయ పైసలు అడక్క తినలే, మహేష్ గాడు రెడ్డేలో ఉచ్చదాగలే, మహేష్ గారి స్థాయి చాలా పెద్దది, వీళ్ళకి రెండో స్థాయి కాదు కదా. అందుకే ఆ స్థాయితో నేను పెట్టుకోవాలని చెప్పేసి కుక్కల్ని ఊరి మీదకి వదిలిండు. మబ్బులపల్లె ఇగో ఇది ఒక గ్రూప్ చాటింగే. మా పాషాబాయి కూడా ఇప్పుడు రికార్డు వచ్చింది, ఆయన పాషాబాయి అంటే. అలా మా గురువుగాడు ఆ లంగ కూడా ఉన్నాడు, ఆ లంగమల్లి గాడు కూడా ఉన్నాడు ఆ గ్రూప్లో. అయితే వాడు పెద్దమ్మ కూడా ఉంటాడుగా, వాడు ఎంత పెద్దమ్మ కూడా నేను చెప్తా తర్వాత. ఇగో మీరు ఇందులో చాటింగ్ మొత్తం అబ్జర్వ్ చేసుకోనా, 1 by 1 నీకు స్క్రోల్ చేస్తా ఉన్నా. ఇక మీకు ఇవన్నీ మెసేజ్లు ఆపుకొని చదువుకోరు కావాలంటే. ఇక ఎంతమంది కుక్కలకి నీ సమాధానం చెప్తా, నేను ఒకటే కుక్కకి చెప్తా. చింతపండు మల్లేష్ అని ఒకటే కుక్కకి సమాధానం చెప్తా. అన్ని కుక్కలకు చెప్తానికి నాకు 100 నోరులు లేవు కదా, ఒకటే నోరు ఉంది. అడక తిన్న పైసలు లేవు, రెడీగా వచ్చేదాని పైసలు నా కాళ్ళు లేవుగా మెసేజ్ పెట్టిస్తానికి. అందుకే నేను డైరెక్ట్ లైవ్ ద్వారా మరి ఆ కుక్కలన్నిటికీ సమాధానం చెప్తున్నా. ఇక
ఈ కుక్కలు పక్కన పెడితే ఇంకో ఇప్పుడు ఎందాక నుంచి కూడా జరుగుతుంది. సో ఇదే ఆ గ్రూపు నిన్న అర్ధరాత్రికి వెళ్ళి అటాకింగ్ సోషల్ మీడియా వారియర్స్, ఈ వారియర్స్. ఎందుకంటే పర్సనల్ లైఫ్కి తల్లి జోలికి తండ్రి జోలికి ఇట్లాంటివి పోవద్దు కదా. మనం రాజకీయం నేను చేస్తున్నా, వార్తలు నేను చదువుతున్నా. నా కుటుంబం ఏమన్నదిరా రండా, అరే రండా నా కుటుంబం ఏమన్నదిరా. ఇప్పుడు సరే పెట్టిండు, అయిపోయింది. ఇప్పుడు మహేష్ గారు మరి నిజంగా తప్ప అని నేను ప్రజలను అడిగిన. మహేష్ గారు ఏమైనా తప్ప అని నిజంగా మహేష్ గారు ఏమైనా లంగనా అని అడిగిన. అడిగితే మా ప్రజలు ఏం చెప్తారు ఒకసారి ఇక్కడ చూడ్రి. ప్రజలను మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి కోట్లు సంపాదించి బలుపుతో తీన్మారు మల్లన్న బలిసి కొట్టుకుంటున్నాడని పెట్టిన. ప్రజలు ఏమంటారు తెలంగాణ ప్రజలంటే 89% మంది ప్రజలు అవును బలిసి కొట్టుకుంటున్న బద్మాసి నా కొడుకు రండా అని చెప్తురు. ఏం చెప్తురు? బలిసి కొట్టుకుంటుండు, బ్లాక్మెయిల్ చేసి ఛాయ పైసలు కొట్టిన వాళ్ళందరినీ అమ్మలం తిరుతుండు, ఛాయ పైసలు కొట్టిన వాళ్ళ తనులను తిరుతుండు, ఛాయ పైసలు కొట్టిన వాళ్ళ పిల్లలను తిరుతుండు. మరి ఛాయ పైసలు కొట్టించుకున్నాను అమ్మని, ఛాయ పైసలు కొట్టించుకున్నాను పిల్లని, ఛాయ పైసలు కొట్టించుకున్నాను అయ్యనేమో మనం తిట్టలేమా? మనకు సంస్కారం ఉన్నది. వాళ్ళకి రండలం కాదు, మనం స్ట్రైట్ ఫైట్ చేస్తాం. స్ట్రీట్ ఫైట్ చేయం నేను. సో స్ట్రైట్ ఫైట్ చేస్తా. స్టిల్ ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ స్థాయి అన్నీ నా గురించి మాట్లాడనట్టుగా నటించే స్థాయి నీది. నా స్థాయి బాజాబ్తా మాట్లాడే స్థాయి నాది. నా గురించి మాట్లాడనట్టుగా నటిస్తూనే నటనలో చచ్చిపోతావు నువ్వు రాశికి. ఆ నట విశ్వరూపాలు చూపించి నువ్వు వీక్తావు. కానీ నీ స్ట్రైట్గా మాట్లాడతావు కాబట్టి నాకు పాపం తగలేదు. ఏ రోజు ఇంతవరకు మహేష్ గారిని చల్లబెట్టిన కాంచి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరి తల్లిని కానీ ఏ ఒక్కరి తండ్రిని కానీ ఏ ఒక్కరి అన్నదమ్ములను కానీ కుటుంబ సభ్యులను నేను తిట్టినట్టు నిరూపిస్తే నేను దేనికంటే నా సిద్ధం. నా ఛానల్ లీడ్ అయిన రోజు ఒక వీడియో ఉన్నది. ఆ వీడియో నేను ఇప్పుడే చెప్తాను. ఏ రోజు ఆ వీడియోలో ఏ ఒక్కరి పేరు తీసుకోరు కూడా. అది రైట్. నాకు తెలుసు కదరా నేను ఏడ స్లిప్ అవుతా, ఏడ స్లిప్ కారణమే. చాలా స్ట్రక్చర్డ్గా ఉంటా. నేను జానీవాకర్ దాగి నేను ప్రిపేర్ కాకుండా ఉన్నాను. నేను ప్రిపేర్ అయ్యే వస్తా. అరే బ్రాండ్తో చెప్తున్నాను. ఇప్పుడు వాడు ఫోన్ చేస్తున్నాడు, వాడు కెమెరామ్యాన్. చింతపండు మళ్ళీ వాడు ఎలాగ వీడియో చేసిండా, బూతులు తిట్టొద్దు, సోషల్ మీడియాలో వారియర్స్ గా ఉండాలి, బీసీ తల్లిపాలు దాగిన వాళ్ళని పెట్టించినారు. ఆ బీసీ తల్లిపాలు దాగిన వాళ్ళ వీడియో తీసినోడు ఇదంతా నడిపించిండు. అంటే వాడు పెద్ద మోగోడు కదా మళ్ళీ వాడు రండా. ఆ రండా డైరెక్ట్ రాలేడు కదా అని స్థాయి పెద్దది కదా. మనం వాళ్ళకి మనం చేపలు అడక తినలే, వాళ్ళకి మనం ఎంగిల్ మెతుకు తినలే, వాళ్ళకి రెడ్డలు వచ్చేదాగలే, వాళ్ళకి పక్కలేసి బ్లాక్మెయిల్ చేయలే, వీడియోలు తీసుకొచ్చుకొని మనం చేయం కూడా. అందువల్ల భయం అయి కెమెరామ్యాన్ గారితో ఈ ఊరు మీకు కుక్కలతోని ఈ పిచ్చలు మిగిలిన కుక్కలు నాన్నే మిగుతారా? నీతోనే అయితే లేదు. 200 ఛానళ్ళని కాదని ఒక్క ఛానల్కే భయపడుతున్నావు. 200 ఛానల్ నీ భావజాలం వస్తుంది. అసలు సిసలైన భావజాలం నేను బయట వేస్తున్నా. ఇంకా దేనికిరా భయం, దేనికిరా సౌట? సో సమాధానం చెప్పు. శనార్థి తెలంగాణ పేపర్ చాట్ జీపీటీ రోజు అడుగుతా. చాట్ జీపీటీ చెప్పిన సమాధానం నేను చెప్తా. చాట్ జీపీటీ చెప్పినట్టు నేను మాట్లాడతా. అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. సామాజిక కోణం ఎంత, పటేళ్ల కోణం ఎంత, ఇది చౌదరులు, కమ్మలు, రెడ్లు, వెలమలు, పటేళ్ల వాదన ఎంత ఉంది. యాదవ్ బిడ్డ ఎట్లా అవమానిస్తారు. ఉండూరులా మా రాజు యాదవ్ పండగ తొక్కిండాడా, మాదాపురంలో మా రాజు యాదవ్ పండగ తొక్కిండు. మరి మహేష్ యాదవ్ ఏం చేస్తాడు చూడాలి ఇప్పుడు. అది అరే మల్లేష్ చివరి కోరిక తీర్చుకుంటున్నారా? చివరి కోరిక తీర్చుకుంటున్నా చెప్తున్నా చూడరా. కొంచెం చంపే ముందులో ఉరిశిక్ష చేస్తాడు అడుగుతారు చివరి కోరిక. శబాష్ నేను చెప్తున్నా. నా చివరి కోరిక మహేష్ గాడ్స్ అయినటువంటి చివరి కోరిక తీన్మారు మల్లి అని చెప్తున్నాడు. గో తీన్మారు మల్లన్న 2019లో 2020లో మా ప్రజలకు ప్రశ్నించే గొంతుగా ఉన్న తీన్మారు మల్లన్న కావాలని కోరుకుంటున్నాను. ఎవరి ఛాయ పైసలు వాళ్ళకు రోషంతో ఎవ్వరి యానికి వచ్చి అంగీ లాగు తప్ప ఏమీ లేని చింతపండు మల్లన్న నాకు కావాలని కోరుకుంటున్నాను. ఇంకా కూడా చెప్తున్నారు రండా, ఇంకా కూడా చెప్తున్నాను. 7200 7,200 మంది ఎలమూల ఇండ్లు వాళ్ళందరి కాడికి పోయి మరి వాళ్ళందరూ అవినీతి బయట వేయాలని కోరుతా ఉన్నాం. ఇంకా కూడా చెప్తున్నా, 20,000 కోట్ల ఆస్తి సంపాదించిన అని చెప్పుకునే రండా 20,000 కోట్లు యూట్యూబ్ నుంచే వచ్చినని లైఫ్ టైం రెవెన్యూ ఈ ప్రజలకు చూపించాలి. ఇంకోటి మహేష్ గారు అనేటోడు ఏ రెడ్డోల కాడ పైసలు తీసుకుంటో నిరూపించాలి.
మహేష్ గాడ్స్ అనేటోడు ఏ పర్సనల్ ఖర్చుతో తిడుతుండో నిరూపించాలి. మహేష్ గాడ్స్ అనేటోడు శనార్థి తెలంగాణ పేపర్ చదవడం తప్ప ఎక్కడైనా వాని కుటుంబ సభ్యులను, వాని అమ్మని, వాని అక్కని, వాని పిల్లాన్ని, వాని అన్నదమ్ములను, వాని బిడ్డలను ఎప్పుడైనా తీస్తే నిరూపించాలి. నా చివరి కోరిక రండా బరాబరుగా ఎమ్మెల్సీ చింతపండు మల్లేష్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చదాగిన కుక్కను బాజాబ్తా ప్రశ్నిస్తా, బరాబర్ ప్రశ్నిస్తా, వాని పేపర్నే ప్రశ్నిస్తా బరాబర్గా. మా ప్రజలను అడిగినరా రండారే, మా ప్రజలను అడిగినా ఏమని అడిగినంటే, కెమెరా కొంచెం ఈరోజు అడిట్ వస్తుంది, క్షమించాలి. తీర్మారు మల్లన్న బెదిరింపులకు భయపడి మహేష్ గారి ఛానల్ బంద్ చేయాలంటే 91% మంది ప్రజానికం వాడు రండా వాడి గురించి వదిలేసి నువ్వు వాడిని పట్టించుకోకు, నువ్వు ప్రజల కోసం పని చేయంటుర్రా. ఇప్పుడు ఒక 15 నిమిషాలు మాట్లాడినా ఒక్కసారైనా ఒక్కని కుటుంబ సభ్యుల గురించి అన్నా వాళ్ళ ఫ్యామిలీ జోలికి పోతే నాకు నిరూపించరా. ఈ వీడియో ఎవిడెన్స్ పెట్టుకొని కేసు పెట్టుకొని ఒక్కని ఫ్యామిలీ గురించి ఎత్తిన కుక్కలకు నీ సమాధానం చెప్పాను రే, నీకే చెప్తా రండా రే. కుక్కలకు నేను చెప్పను, ఇంకా నీకే చెప్తా. ఏ కుక్కతో మురిగించినా నీతోనే నేను చెప్తా సమాధానం. ఆ కుక్కలకు నీ సమాధానం చెప్పా. 100 కుక్కల్ని మబ్బులపల్లి వదిలితే నేను భయపడతా అనరా? కేసీఆర్కు 4 కోట్ల మంది సైన్యం ఉంది. కేసీఆర్కి భయపడ్డావరా రండా? అంతకంటే పెద్ద మొగోలు వారా నువ్వు? ఊరి మీదకి వదిలేసిన కుక్కల్ని తీసుకొని బెదిరిస్తే కేసీఆర్కి పోలీసులు ఉండరు, యంత్రాంగం ఉంది, ముఖ్యమంత్రి అయ్యిండు, పోలీసు యంత్రమే ఉంది. ప్రజలు మన వైపు ఉంటే ఏ బొచ్చుగాడు కూడా, అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, నువ్వైనా, మల్లేష్ గాడైనా, రేపు నేనైనా ఎవడేం బీకలేడు. ప్రజలు నా వైపు ఉన్నంత వరకు ప్రజల అభిప్రాయం మాట్లాడుతున్నారు రండా. ప్రజల అభిప్రాయమే తీసుకుంటా, నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ప్రజాభిప్రాయ వేదిక ఇది. ఏ రాజకీయ పార్టీని ఎంగిల్ మెత్తుకున్న వేదిక కాదు ఇది. నీ లెక్క ప్రజాభిప్రాయ వేదికే, ప్రజల కోసమే మాత్రం ప్రజల తరపునే మాట్లాడుతుంది బరాబర్గా. ప్రజలు మోసం చేసిన రండలను కడిగి పారేస్తూనే ఉంటది. వాడు 2000 ఛానళ్ళు చెప్పినా ఈడొక్కడి పెట్టిన ఛానల్ వాళ్ళకి ఉత్సవం ఓపిస్తుంది. కాబట్టి ప్రజలు మహేష్ గాడ్సే నిజాయితీతో గమనిస్తున్నారు. రండా చూసుకో, ఒక్కొక్క పాయింట్ వదిలిపెట్టకుండా నువ్వు రియాక్ట్ కాకరే. నువ్వు పెద్ద మోగోరి కాదురా, నువ్వు రియాక్ట్ కాకు, కుక్కలతో రియాక్ట్ కామ్మను. ఇంకోటి చెప్తున్నా, నా చివరి కోరిక కూడా చెప్పిన కాబట్టి మరి మనకోవచ్చ నా మీద ఇగో నాకు ఇట్లా గీరుకున్నా, రోడ్డు మీద పోతుంటే గుద్దినా, లేదు నా ఆఫీస్ మీదకి వచ్చి వచ్చినా, ఈ రాష్ట్రంలో నాకు ఎవరితో విభేదాలు లేవు. ఒకే ఒకరు చింతపండు మల్లి గారు ప్రశ్నిస్తే తట్టుకోలేక నా పైన దాడి చేయాలని బహిర్గంగా చెప్తుండు. వాని కెమెరామ్యానే చెప్తుండు, వాని పర్సనల్గా ఉండేటోడు. నేను చెప్తున్నా, చింతపండు మల్లన్న అనే తీర్మారం మల్లన్న ఎమ్మెల్సీ అనే వ్యక్తి, నేను రేపు ఒకవేళ వస్తే నా సావుకు వాడే కారణం ఇది, నా మరణ వాగ్మూలం. ఈ రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నా, ఇదే నా మరణ వాగ్మూలం తీసుకొని వానికి శిక్షించాలని కోరుతా ఉన్నా. ముందే చెప్తున్నా, తెగించి నోతో పెట్టుకున్నాడు ముందర వల్లే పడరు కూడా. సావుకైనా సిద్ధమే, ప్రజలకు మేలు జరుగుతుంది అంటే. అరే రండా, సావుకైనా సిద్ధమే, ప్రజలకు మేలు జరుగుతుందంటే నా చివరి కోరిక నెరవేర్చే ఆలోచన నీకుంటే పీకిరా అమ్మా. అరే ఈ రోజు కూడా సింగిల్ అంటారుగా, సింగిల్ మ్యాన్ ఆర్మీ నీలక రండలను పెట్టుకొని మెసేజ్ పెట్టుకోను తెలుసా. అది ఇంకా ఉందానే, ఇక మహేష్ గారిని చంపేస్తాం రా, అది చంపేస్తాం రా, ప్రజలు ఊపుకుంటారా? ప్రజలు కేసీఆర్ని చంపిస్తే ఊపుకున్నారా? మరి రేపు నిన్ను కూడా గట్టి పండుగ తొక్కారా, చింతపండుగా చింతపండు తొక్తారా, జాగ్రత్త రే. ప్రజలు నేను పోయినాక ఉప్పల్ శివరాస్తకు ఉరేసి చంపుతారు రే. నేను పోయినాక ఉప్పల్ శివరాస్తకు గుంజి చంపుతారు నిన్ను, నీ కుక్కల్ని. మళ్ళీ అంగిలాగు 5 రూపాయలు ఏదో బాబా అవుతుంది మనది, చాయ్ పైసలు చూసుకోరా రండా. ఆ రోజు రాకుండా కాపాడుకో. ఇంకేమనుందా? ఇక ఈ పిచ్చలు వికిన కుక్కలు ఇల్లు ఎగురుతూనే ఉంటాయి. ఇగో జర్రాగరే, ఇది ఒక ఫోటో గమ్మతుంది. అని అమ్మని మర్చిపోయినా, ఇంతసేపు కొంచెం గుర్తురాలే, సారీ క్షమించాలి మీరు. చాలా మంచి ఫోటో, పటేలు మంచిగా మాట్లాడండి, ఇల్లా తప్పులేదు. ఇగో దెబ్బ కొడితే ఎలా ఉండాలంటే ఒక్క దెబ్బకు జరిగిన అవమానాలని లెక్క సరిపోవాలి. అదే కోరుకుంటున్నాను నేను కూడా. ఒకే ఒక్క దెబ్బ కొడతాడు మహేష్ గాడ్సే, ఈగ వాళ్ళని క్షణం వస్తాడు. ఆ దెబ్బ కొట్టే కొట్టుడికి మన మైండ్లా నరాలు సితికిపోవాలరా మల్లేష్ రండా. మహేష్ గాడ్సే కెపాసిటీ ఏంది,
ఒక మనిషి తలుచుకుంటే ఏం చేయగలుగుతాడు ఒకరి జీవితాన్ని అనేది నీకు నిరూపిస్తూ చూపిస్తా. గజ్జ 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 ఉనకాల గజ్జలు కిందంగా తెలుసా? మహేష్ గారు బతుకుంటే గజ్జలు గల్ 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 అంటే నీకు పీకినా అనుకో ఉప్పల్ చివరసా నిన్ను పీకిస్తారు, లాగుతారు ఆ మెట్రో స్టేషన్కి వేసి గుంతారు నిన్ను. మెడకాయ పైకి అయితే తలకాయ కిందికి అవుతుంది అనుకుంటున్నావు ప్రజలతోని. ప్రజలు తలుచుకుంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే దించేసి అహంకారం ఎక్కువైతే కొడక నీ అహంకారం ఎంత తోలు తీస్తానికి బలుప పీకు కొడక నువ్వేం పీకుతావో చూద్దాం. ఒక్కడే దెబ్బరా నాది, నువ్వు 100 దెబ్బలు కొట్టినా నువ్వు రాసి పెట్టుకోరా. ఇక అది పక్కన పెడదామా, ఇక రండ గురించి నీ పెద్ద మాట్లాడను. కానీ రాజకీయాలలో రాజకీయం కుటుంబం జోలికి పోకూడదు, కుటుంబం జోలికి ఎప్పటికీ పోకూడదు. ఎందుకంటే వాళ్ళు ముక్కు తెలియదు ముఖం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ బతికే వాళ్ళ బతుకురు. మనం ప్రజల మీద ప్రేమతో మనం తిరుగుతున్నాం, అది మల్లన్నైనా సరే నేనైనా సరే కేసీఆర్ అయినా సరే రేవంత్ రెడ్డి ఎవరైనా సరే. కానీ కుటుంబ సభ్యుల జోలికి పోదు, ఎవరైతే రాజకీయాలు వాళ్ళ గురించే మాట్లాడాలి. అది మొగ పుట్టుక ఉట్టోళ్ళు చేసే పని. ఆడపుట్టుక ఏమంటారు, మొగ పుట్టుక ఉట్టినట్టే ఉండి చీరలు కట్టుకొని తిరిగేటోళ్ళ పని నాకు తెలియదు. నేను అట్లాంటి పుట్టుక పుట్టలేదు కాబట్టి నేను బరాబర్గా వాళ్ళ వరకే మాట్లాడతా, ఎవరి కుటుంబాల జోలికి నేను పోను, పోయే లక్షణం నాది కాదు. సామాజిక న్యాయం ఎంత ఎంత చింతపండు మల్లేసు సామాజిక న్యాయం ఎంత, ప్రజల కోణం ఎంత, చాట్‌జీపీటీ ఏం చెప్తుంది, ఏం చెప్తుంది అంటే బ్లాక్మెయిల్ చేయమని చెప్తుంది, ప్రజల్ని ఛాయపాయలు కొట్టిన వాళ్ళందరూ అమ్మాయిలను తిట్టమని చెప్తుంది, అయ్యలను తిట్టమని చెప్తుంది, పిల్లలను తిట్టమని చెప్తుంది, సోషల్ మీడియా పేరుతో బీసీల పైన బటగాల్సి మీడియా అని చెప్తుంది, బీసీలను కించపరచమని చెప్తుంది, బీసీలను బూతు తిట్టమని చెప్తుంది. కానీ పత్తిత్తు లెక్క మార్నింగ్ న్యూస్లోకి వచ్చి ఏషాలు వేస్తుంది. దాని పేరే చింతపండు పటేల్. చింతపండు ఇక ఇట్లుంటామన్నమాట, ఏషాలు వేసే ఎర్రి కుక్క అనమాట. ఇది వచ్చిందా? ఇప్పుడు ఒక్కొక్కరి కోణం ఒక్కొక్కటి చెప్పిందా, మరి నీ కోణం చెప్పవేరా, నీ కోణం ఏ కోణం చెప్పురా రేపేరా. నువ్వు చాట్‌జీపీటీ అడుగు, శనార్థి తెలంగాణ కోణం ఏందో చాట్‌జీపీటీ అడుగు, నేను తర్వాత నేను చెప్తా. దొంగ లెక్క నువ్వు చెప్పు, అసలు లెక్క నేను చెప్తా. ఫ్యాక్ట్ చెక్ చేద్దాం ఇద్దరం, ఫ్యాక్ట్ చెక్ చేద్దాంరా మల్లేష్. ఇక చింతపండు మల్లేష్కి అతి తొందరలో రిటర్న్ గిఫ్ట్. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వస్తుండ్రా, ఎవరెవరి మీద ఎట్టెట్లా దాడులు చేర్చినో ఆయనతోనే ఫస్ట్ ఇంటర్వ్యూ, ఎవరెవరి మీద ఎట్లెట్లా దాడులు చేర్చినో ఆయనతోనే ఫస్ట్ ఇంటర్వ్యూ. బట్లాడుకో, ఫోన్ కొట్టి ఇప్పుడు, ఒరే నీ దండం పెడతారా, పోకురా, నీ కాలు మొక్తారా అని ఆయనకు ఫోన్ చేయి. ఉచ్చలాగా ఇప్పుడు తెలుసు కదా నువ్వు ఎవరితో దాడులు చేర్చినావు, ఎవరి కాడికి పోయి కేఆర్టీవీ క్రాంతి కాడికి పోయి వీడియో కాల్ చేసి చిలకపాయని కొడుతుంటే వీడియో కాల్ చేసి అని చేసేసినావు. ఆయనతోనే ఫస్ట్ ఇంటర్వ్యూ. అంటే మనం ఎట్లుంటామనే చెప్పాడట, ఆయనే ముందుకు వచ్చిండు. మరి ఆయనకు ఫోన్ చేయి, వద్దురా ప్లీజ్ రా ఈ ఎకరానికి మనం ఎక్కుతుండ్రా రోజు అని చెప్తావు కదా సౌట. ఇది పరిస్థితి. చింతపండు మల్లేష్ ఇలా సామాజిక లేదు, బొచ్చు ఏది లేదు. ఇక మలియాని ఉచ్చదాగుడు కుక్కలు ఎరి కుక్కలు ఎట్ట లేపనేదే ఇల్లు ఉండదు అంతే. ఇంకా నీ పెద్దగా పనకొచ్చే జోలు కాబట్టి లైట్ తీసుకొని ఇంతవరకు ముచ్చట ఉన్నది. ఇక మరి మీరు మహేష్ గాడ్సే ఏం జరిగినా ఈగ వాళ్ళ మా కుక్కే కారణం, అది మాత్రం మీరు దృష్టి. రేపు సాక్షి సంతకాలు మీరే పెట్టాలి నేను మీక్తే. కానీ నా చివరి కోరిక తీర్చాలి, మొగోడైతే వాడు నా చివరి కోరిక చెప్పినాగా తీర్చాలి. మరి మీరు మాత్రం దయచేసి కోరుతా ఉన్నా, 1000 మంది చూస్తే 1000 మంది లైక్ చేయరు, 100 మంది చూస్తే 100 మంది లైక్ చేయరు, 10 మంది చూస్తే 10 మందే లైక్ చేయరు. కానీ జస్ట్ ఒక లైక్ చేయరు, అంతకు మించి ఏది అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు వీడియో పోకుండా చాలా పెద్ద తలకాయ పెట్టుకొని పని చేస్తాను, జాని ఒకరి మంది తను పగటీలు. అందుకే దయచేసి కోరుతున్నా, ఈ గొంతును కాపాడాలనుకుంటే ఒక్క లైక్ చేసాలి. ఇప్పుడు 2000 మంది చూసారు కానీ మీరు లైక్ చేయలేదు. నేను అందుకే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. నాకు తెలుసు కదా ఆ కుట్రలు ఎట్టుంటే ఆ కొడుకు ఎంత కిరాతకులు అనేది. సో మరి మీ బాధ్యత అది.